తుపాకీ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ కు గాయాలైన ఘటన హైదరాబాద్ లోని అంబర్పేటలో చోటు చేసుకుంది. అంబర్పేట సిపిఎల్ తుపాకీ మిస్ఫైర్ అయ్యి కానిస్టేబుల్ భుజానికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. రైట్, తుపాకీ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ కి గాయాలైన ఘటన హైదరాబాద్ లోని అంబర్పేటలో చోటు చేసుకుంది. అంబర్పేట సిపిఎల్ లో తుపాకీ మిస్ఫైర్ అయి కానిస్టేబుల్ భుజానికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంబర్పేట సిపిఎల్ లో మనకి సెంట్రీ డ్యూటీ చేస్తున్నటువంటి ఎక్స్ గోవర్ధన్ అనేది తుపాకీ శుభ్రం చేస్తున్న టైంలో దాని మ్యాగజైన్ తీయకుండా డైరెక్ట్ గా వాడడం మూలంగా ఆ రౌండ్ పేలి భుజానికి గాయమైంది. వెంటనే అతని నాంపల్లి కేర్ ఆసుపత్రికి ఇచ్చారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయాలు అని చెప్తున్నారు. శస్త్రచికిత్స చేసి ఆ బుల్లెట్ కూడా బయట తీసేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తూ తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఆల్రెడీ కేసు కూడా నమోదు చేశారు, విచారణ కూడా చేస్తున్నారు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వీటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. మన రిలాక్షన్ ఎక్కడైనా ఉందా, ఇలాంటి వివరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ తో ఒక్కొక్కగా ఇక్కడ కొంత ఆందోళన వాతావరణం కనిపించింది. కానీ తర్వాత మొత్తంగా అంటే ప్రాణాపాయ నుంచి బయటపడింది కాబట్టి అంతా ఊపిరి తెలుస్తున్నారు. కేవలం జస్ట్ కేర్లెస్ తోనే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా అంత సమాచారం. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.